తిరువూరులో రేపు చంద్రబాబు నిర్వహించే రా కదలిరా సభకు 2 లక్షల మంది తరలివస్తారని టీడీపీ నేతలు కేశినేని చిన్ని తెలిపారు. ఈ సభ కోసం కనిగిరిలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. విజయవాడ పార్లమెంటు స్థానంలో టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని, ఇక 1 లక్షకు పైగా మెజార్టీ సాధిస్తామంటున్న కేశినేని చిన్నితో మా కరెస్పాండెంట్ పూర్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో మొత్తం టీడీపీ శ్రేణుల కొత్త జోష్ అయితే నెలకొందని చెప్పవచ్చు. వరుసగా టీడీపీ చంద్రబాబు 22 సభల్లో పాల్గొనేందుకు మొత్తం కూడా కార్యాచరణ రూపొందించుకున్నారు. ఈ నెల 29వ తేదీ వరకు 12 రోజుల పాటు రోజుకు 2 సభలు చొప్పున మొత్తం కూడా పాల్గొనేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుని తొలి సభగా నిన్న కనిగిరిలో విజయవంతం చేశారు. అయితే రేపు తిరువూరులో భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఆ బహిరంగ సభ గురించి మనతో మాట్లాడడానికి కేశినేని చిన్ని గారు మనతో ఉన్నారు. ఆయన మరిన్ని కావాల్సిన సార్, రేపు తిరువూరులో 2వ సభ చంద్రబాబు గారు జరగబోతుంది. అసలు ఆ సభ ఎలా ఉండబోతుంది, ఎంతమంది రాబోతున్నారు, దానికి ఎటువంటి ప్లానింగ్ సిద్ధం చేసుకున్నారు? తిరువూరు చరిత్రలో కనీ విని గారి రీతిలో ఏ రోజు జరగనంత గొప్పగా ఇటువంటి ఏ పార్టీకి కానీ ఎవరికి కూడా జరగనంత గొప్పగా ఈ సభ జరగబోతుంది. మేము 2 రోజుల క్రితం వరకు 1 లక్ష మంది ప్రజలు వస్తారని అనుకున్నాం. కానీ నిన్న మొన్న చూసినాక 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ప్రజలు వస్తారని అనుకుంటున్నాం. మేము జన సమీకరణ దృష్టి పెట్టాల. ఎందుకంటే ప్రజలందరూ స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి వచ్చి అక్రమ కేసు అరెస్ట్ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చినాక ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంది, ఆయన్ని చూడాలి అని తాతాలాడుతున్నారు. కాబట్టి వారు రాబోయే ప్రజలందరికీ సకల సౌకర్యాలు చూడటమే మా ముందు కర్తవ్యం. వారందరికీ పారిశుద్ధ్యం, అంతేకాకుండా ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలైన మంచినీరు, మజ్జిగ, భోజన వసతులు కూడా అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. సభ చాలా అద్భుతంగా జరగబోతుంది. నిన్న జరిగిన సభ కన్నా రేపు జరిగే సభ కన్నా ఎందుకు జరిగే సభ ఎన్నో రెట్లు పెరుగుతూ వెళ్తానే ఉంది. కానీ అద్వితీయమైన సభ జరగబోతుంది. తిరువూరు చరిత్రలో ఒక అద్వితీయమైన సభ జరగబోతుంది. ఇప్పుడు కొంత డిస్టర్బెన్స్ అనేది విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నెలకొంది అని మొత్తం టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. మరోపక్క కేసీని నాని చేసిన ట్వీట్స్ కూడా కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. వాటిని ఎలా మీరు ఓవర్కమ్ చేసుకొస్తారు? అవన్నీ ప్రతి కుటుంబంలో ఉండే చిన్న చిన్న సమస్యలు అవన్నీ సమస్యపోతాయి. మా అధిష్టానం చూసుకుంటుంది. మేమైతే ఏర్పాట్లు మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాం. అందరం కలిసికట్టుగా చేస్తున్నాం. కృష్ణా జిల్లా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా చేసి ఈ సభను విజయవంతం చేస్తారు. మీరు కూడా విజయవాడ పార్లమెంట్ సీట్ ఆశిస్తున్నారు. అలాగే మీ బ్రదర్ కేసీని నాని గారు కూడా ఆశిస్తున్నారు. నేను 3సారి ఖచ్చితంగా ఢిల్లీ వెళ్తాను, నాకు ఏదో ఒక ఫ్లైట్ ఉంటుంది, ఖచ్చితంగా ఫ్లైట్ ఎక్కుతానని అని నిన్న చెప్పడం కూడా జరిగింది. ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆశిస్తే ఇక్కడ అభ్యర్థిగానే కాదు, ఇక్కడ గెలిచే ఎంపీ ఆల్రెడీ ఇక్కడ తెలుగుదేశం గెలుస్తుంది. ఎవరిని అయితే చంద్రబాబు నాయుడు గారు నిల్చుంటారో వారే రాబోయే కాలంలో విజయవాడకి ఎంపీ అభ్యర్థి కాదు, ఎంపీ రాసుకోండి. 1 లక్ష మెజారిటీలో పైన తెలుగుదేశం ఇక్కడ గెలవబోతుంది. కాబట్టి తెలుగుదేశం ఎవరిని నుంచినా 1 లక్ష మెజారిటీలో ఇక్కడ ఎంపీ అభ్యర్థి కింద గెలవబోతున్నారు. రేపు నాన్నగారు ప్రోటోకాల్కి వాటికి భంగం వాటిల్తుంది అని పక్కన చెప్తా ఉన్నారు. రేపు ఆయన సభకు వచ్చే అవకాశం ఉందా? అసలు ఆయనకి ఏమైనా ఇన్విటేషన్ ఉంది? ఆయన మా ఎంపీ, ఆయన ప్రోటోకాల్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అటువంటిది అసలు ఎక్కడా కూడా మా నాయకత్వం కూడా క్షమించినటువంటి జరిగితే ఎవరిని ఊరుకోదు. ఆయన ప్రోటోకాల్ ప్రకారం అన్నీ ఉంటాయి. తప్పకుండా ఆయన వస్తారని మేము అందరం ఆశిస్తున్నాం. మరి మీరు ఎంపీ అని చెప్తున్నారు, మరోపక్క టిట్స్ పెడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు. నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను, ఎందుకంటే తెలుగుదేశం నన్ను అక్కర్లేదనుకుంది, నేను రాజీనామా చేస్తాను. రేపు లోక్సభ ప్రారంభంగానే లోక్సభ స్పీకర్కి తను రాజీనామా సమర్పించి ఆ తర్వాత వచ్చి టీడీపీకి రాజీనామా చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. మీకు రెండింటి కూడా ఒక పొందం లేకుండా ఉంది కదా. ఆయన ఎంపీ కాదని ఎవరున్నారు? ఆయన మా తెలుగుదేశం ఎంపీ, ఆయన మా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కాబట్టి ఆయన మా యొక్క ఎంపీ. తప్పకుండా ఆయన వస్తారని మేము అందరం భావిస్తున్నాం. పెట్టే పోస్టులకి దానికి కాంట్రాక్షన్ కుదరట్లేదు. నేను ఆ పోస్టులు ఇంకా చూడలేదు. ఈ సభ ఏర్పాట్లలో చూసినప్పుడు ఎప్పుడైనా కామెంట్ చేస్తాం. ఇదే పరిస్థితి ఏదైతే ఖచ్చితంగా తిరువూరు సభ విజయవంతం చేస్తామని చెప్పి కేశినేని చిన్ని గారు చెప్పారు. ఖచ్చితంగా 1 లక్ష ఓట్ల మెజార్టీతో ఈసారి విజయవాడ పార్లమెంట్ సీట్ని కూడా కైవసం చేసుకోవడం, ఖచ్చితంగా టీడీపీ ఎంపీ ఇక్కడ విజయం సాధిస్తారని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.